థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి వినపడుతుందా అండి? థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ స్టాండింగ్ బిఫోర్ యూ. దిస్ ఇస్ ద కలర్ఫుల్ డిలైటెడ్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే యువర్ గ్రోన్ అప్ మైండ్స్. మీరు అందరూ కూడా ఎదుగుతున్నట్టు మొగ్గలు అంటుంటారు మామూలు చెప్పారండి. అలాంటి మంచి గ్రోన్ అప్ మైండ్స్తో ఈరోజు మీతో కలవడం. ముఖ్యంగా మన కిషోర్ గారు కానీ, అలాగే నాయుడు గారు కానీ, సత్యాన్ గారు కానీ చాలా మంచి అడ్మినిస్ట్రేటర్స్, చాలా చక్కటి అడ్మినిస్ట్రేటర్స్. నేను ఒక పాయింట్ చెప్తాను, మనం దీని గోల్ సెట్టింగ్ ఏదైనా ముందు ఒక పాయింట్ చెప్తాను. మనందరూ కూడా ముఖ్యంగా మీరందరూ ఇలాంటి ఇన్స్టిట్యూషన్, ఎందుకంటే కొంతమంది ఏ వర్క్ చేసినా 2 ఆస్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు. మీరు కూడా అంతే 2 ఆస్పెక్ట్ చేస్తారు. అవి ఏంటంటే ఒకటి నీడ్, రెండోది ఇంట్రెస్ట్. టేక్ అండర్స్టాండ్. ఒకటి నీడ్, రెండోది ఇంట్రెస్ట్. నీడ్ అంటే అవసరం కొద్ది చేయడం, ఇంట్రెస్ట్ అంటే ఇష్టంతో చేయడం. రెండింటిలో ఏది ఎఫెక్టివ్ ఉంటుంది? వెరీ గుడ్. వీళ్ళందరూ కూడా ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇష్టంతో చేసినటువంటి వ్యక్తులు అన్నమాట. నాకు కూడా అదే ఇంట్రెస్ట్తో ఉంటున్నాం ఎప్పుడు కూడా. ఇందాక మన నాయుడు గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ అంటే, టీచింగ్ అంటే ఒక ప్యాషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సరదా అన్నమాట. ఆ సరదా ఉన్నప్పుడే చేయగలం. నీడ్ అంటే కేవలం అవసరమే. కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అభిరుచి బాగా పెరుగుతూ ఉంటుంటాం, ఇంకా బాగా చేయాలనుకుంటుంటాం. మీరు సెల్ ఫోన్ ఇంట్రెస్ట్తో చూస్తున్నారా, నీట్తో చూస్తున్నారా? ఎంతసేపు చూస్తే పర్వాలేదుగా, బోర్ కొట్టదుగా. అదే ఒక ఫిజిక్స్, ఒక మ్యాథ్స్, ఒక కంప్యూటర్, ఒక బయాలజీ, ఒక హిస్టరీ, ఒక కామర్స్, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఇవన్నీ ఎలా ఉంటాయి? నీడ్. కానీ అది ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఓకే. సో మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుని చదవాలి, లేదా ఇంట్రెస్ట్ రావాలంటే ఫస్ట్ మీకు మీరేంటో తెలియాలి. ముందు మీరు అసలు మనం ఎక్కడున్నాం తెలియాలి. ముందు మనం అసలు మనం ఎందుకు చదువుతామో కూడా తెలియాలి, అసలు ఎలా చదవాలో కూడా తెలియాలి. సో ఈ రోజున ఈ యొక్క ఇన్స్టిట్యూషన్, ఈ ది అమలాపురం, ఒక రకంగా చెప్పాలంటే మీరు గమనించలేదో, చాలా స్కూల్స్ కానీ, చాలా కాలేజెస్ కానీ ఏదో నేమ్తో ఉంటుంది. ఏదో సరస్వతి అను, లేదా కృష్ణుడు, లేదా రాము అను, లేదా ప్రభు అను, లేదా కానీ ఒక టౌన్ నేమ్తో స్టార్ట్ చేసిన కాలేజ్ ఏది ఉందంటే ది అమలాపురం డిగ్రీ కాలేజ్. ఈరోజు మీరు గమనించి వస్తే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, మన డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్స్ అయిన తర్వాత మన కోనసీమ జిల్లా కూడా ఒకటి అయిన విషయం మీకు కూడా తెలిసి ఉండాలి. అది కూడా తెలుస్తుంది మీకు. అది ఈ కోనసీమ జిల్లాలో మేము ఎందుకు చెప్తున్నామంటే, మాకు చెప్పే రైట్ మాకు ఎలా ఉందంటే, యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నియర్లీ 450 కాలేజెస్ ఉన్నాయండి మాకు. మన ఆదికేయ ఎన్ఐ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజ్ చెప్పాలంటే ఒకప్పుడు 2 డిస్ట్రిక్ట్స్ అయింది, ఇప్పుడు అది కాస్త 5 డిస్ట్రిక్ట్ అయింది. అంటే రాజమండ్రి డిస్ట్రిక్ట్ కానీ, కోనసీమ డిస్ట్రిక్ట్ కానీ, కాకినాడ డిస్ట్రిక్ట్ కానీ, ఏలూరు డిస్ట్రిక్ట్ కానీ, అక్కడ ఉన్నటువంటి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కానీ 5 జిల్లాలు కూడా దేని కింద వచ్చాయంటే ఆదికేయ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ ఉంది. అందులో ఓన్లీ టాప్ 10 కాలేజెస్ కింద తీసుకొస్తాయి. టాప్ 10 కాలేజెస్ అంటే మీరు అనుకున్నట్టుగా బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదండి. రిజల్ట్ ఓరియంటెడ్తో, కమిటెడ్తో, కమ్యూనికేటెడ్తో, కోఆర్డినేటెడ్తో చాలా చక్కగా ఉన్నటువంటి కాలేజీ 10 కాలేజీలు ఉన్నాయంటే అందులో మీ కాలేజీ, మన కాలేజీ, ది అమలాపురం కాలేజీ ఉన్న కూడా ఒకటి మీ అదృష్టంగా భావించాలి. ఇక్కడ ఇదే కాలేజ్ అంతకుముందు మీరు వేరే క్యాంపస్ ఉండేది. అక్కడ కూడా నేను 2-3 సందర్భాల్లో వచ్చాను. ఎందుకు వచ్చానంటే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నప్పుడు, ఎక్సెట్ ఎగ్జామినేషన్, అలాగే పాలిసెట్ ఎగ్జామినేషన్, వేరే ఎగ్జామినేషన్ జరిగినప్పుడు నేను అబ్జర్వర్గా వచ్చాను. అక్కడికి అబ్జర్వర్గా వచ్చాను. సో దే ఆర్ ఆర్గనైజింగ్ వెరీ ఎక్సలెంట్ మేనర్, వెరీ ఎక్సలెంట్ వే. ఇంకో విషయం ఏంటంటే, మీరు చదువుతున్నటువంటి డిగ్రీ కోసం మీరు అందరూ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయ్యి ఉండొచ్చు మీరు అందరూ కూడా. దిస్ ఇస్ ద కరెక్ట్ వే, దిస్ ఇస్ ద కరెక్ట్ టైం ఫర్ యువర్ డిసిషన్ మేకింగ్. ఎందుకంటే ఎవరైనా సరే, మీరైనా నేనైనా, మనం ఎవరైనా సరే కావాల్సింది ఏంటంటే మంచి చక్కటి భవిష్యత్తుకి వెళ్ళాలనుకుంటున్నాం. అదే అంటుంటాం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ముందు మనం ఏం చేయాలని బాగా తెలుసుకోవాలి. అసలు ముందు ఏం చేయాలి, దానికంటే ముందు అసలు ఏం చేయకూడదు. అదే అంటుంటాం. మామూలుగా ఆ గోల్ సెట్టింగ్ అని పెట్టాం. వాట్ ఈస్ కాల్డ్ గోల్, వాట్ ఈస్ కాల్డ్ ఎయిమ్, వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్, వాట్ ఈస్ కాల్డ్ ఆస్పిరెంట్, వాట్ ఈస్ కాల్డ్ మూమెంట్స్, వాట్ ఈస్ కాల్డ్ వాంట్స్. ఏం కావాలి ఎన్ని కూడా చెప్పాలంటే దాన్ని గోల్ అంటాం. గోల్ మీన్స్ గమ్యము, లక్ష్యము. వితౌట్ డెస్టినీ హౌ కెన్ యూ రీచ్ యువర్ ప్లేస్. మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా మీరు ఎక్కడికి వెళ్తుంటారా? మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా మీరు ఎక్కడికి వెళ్తుంటారు ఎప్పుడుందని? ఎక్కడికి వెళ్ళాము. సో గమ్యం అనేది లేకుండా ప్రయాణం అనేది చెయ్యం మనం.
ఎక్కడ మీరు ఇంటి దగ్గర బయలుదేరి కాలేజీకి రావాలి, లేదా కాలేజీ బయలుదేరి ఇంటికి వెళ్ళాలి, ఇక్కడ బయలుదేరి ల్యాబ్కి అక్కడ బయలుదేరి కూడికే ఎక్కడికో చోటికి సమ్ ఎక్సెన్స్ ఉంటుందా లేదా? డెఫినెట్గా ఉంటుంది. దానికి తగ్గట్టు మనం ఏం చేస్తామంటే యువర్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ ద టైం మేనేజ్మెంట్. ఒక ఎగ్జామినేషన్ తీసుకోండి, రీచ్ అవర్ హోమ్ తీసుకోండి, రీచ్ అవర్ కాలేజ్ తీసుకోండి, రీచ్ అవర్ మార్క్స్ తీసుకోండి, ఎవ్రీథింగ్ వాంట్ సమ్ గోల్. వితౌట్ గోల్ మనం ప్రతిదీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, ఒక బర్త్డే ఉంది, నెక్స్ట్ 3-4 days మీ బర్త్డే వస్తుంది. మీ ఫీలింగ్స్ ఉంటాయి ఉండవా? ఏం చేయాలి, ఏ కలర్ వేసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ ఇయరింగ్స్ పెట్టాలి, ఏది ఇది పెట్టాలి, ఏది అది పెట్టాలి, దేనికి ఇది పెట్టాలి, దానికి ఇది పెట్టాలి అనుకుంటాం కదా. అంటే ఒక రకమైన గమ్యాన్ని చేరుకోవడానికి ప్లాన్ చేస్తాం కదా. సో 1 yearలో ఒకసారి వచ్చేది సందర్భం వచ్చేదానికి మనకు గమ్యం గోల్ చేసుకున్నప్పుడు మన లైఫ్ గోల్ అనేది ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. లైఫ్ గోల్ అనేది ఉండాలి. అందుకని నేను గోల్ చెప్పాలంటే అదే 3 types ఆఫ్ గోల్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ అంటుంటాం, అంటే విత్ ఇన్ 6 months, విత్ ఇన్ 1 year, విత్ ఇన్ 5 months, దానంతా షార్ట్ టర్మ్ గోల్. మిడ్ టర్మ్ గోల్ అంటే మీరు కంప్లీట్ చేయడం, కోర్స్ కంప్లీట్ చేయడం, కోర్స్ కంప్లీట్ చేసేంత కూడా మిడ్ టర్మ్ గోల్. వాట్ అబౌట్ ద లాంగ్ టర్మ్ గోల్? లైఫ్. లాంగ్ టర్మ్ గోల్ రియల్గా చెప్పాలంటే మీ పేరెంట్స్, మీ టీచర్స్ కళ్ళగని దాని అందరినీ కూడా ఏమంటారు లాంగ్ టర్మ్ గోల్ అంట. మీరు ఎవరు బాగున్నా లేదా ఎప్పుడు ఎలాగున్నా ఏం కావాలనుకుంటారంటే లాంగ్ టర్మ్ గోల్ కావాలని మీ పేరెంట్స్ అడుగుతుంటుంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను. మనలో ఎక్కువ మంది మన పేరెంట్స్కి ఉన్నా లేకపోయినా మనకి అన్నింటికి కోఆపరేట్ చేస్తారు లేదా, వాళ్ళు కష్టపడ్డా కూడా మనం కష్టపడకూడదు అనుకుంటారు లేదా. సో దానికి కారణం ఏంటి? మన లైఫ్ బాగుండాలి. మీరు గమనించండి, మీరు ఎంతమంది మీ పేరెంట్స్ ఎలా మాట్లాడుతున్నారో తెలియదు, కానీ అదే అంటున్నాను, ఫస్ట్ ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎవరికి హెల్ప్ చేయాలి? మీ ఫాదర్కి హెల్ప్ చేయాలి. ఆ రెస్పెక్ట్ ఎవరికి ఇవ్వాలంటే మీ ఫాదర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సర్వీస్ అంటే ఎవరికి చేయాలి? మీ మదర్కి సర్వీస్ చేయాలి. నేను ఇక్కడ పాయింట్ అడుగుతాను మిమ్మల్ని. మీరు బయలుదేరే ముందు, ఇంటికి నుంచి కాలేజీ బయలుదేరే ముందు టిఫిన్ లేకపోతే బాక్స్ లేదా లంచ్ మదర్ని అడుగుతున్నాను, పెట్టావా లేదా గొడవ చేస్తాను. మామూలు కూడా ఉంటుంది, మామూలుగా ఇంకా టైం అయిపోతుంది ఆడుకుంటాను, అలా చేస్తాను. మీలో ఎంతమంది మీ పేరెంట్స్ ఎప్పుడైనా సరే మదర్ని, నువ్వు అమ్మ నువ్వు టిఫిన్ తిన్నావు, అమ్మ నువ్వు కాఫీ తాగావు, అమ్మ నువ్వు లంచ్ చేస్తావు, ఎంతమంది అడుగుతున్నారు? అంటే అడిగినాడు మంచోళ్ళు, అడిగిన చెడ్డోళ్ళు కాసేమో చెప్తున్నాను మామూలుగా. సో అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే వన్ టైప్ ఆఫ్ బాండింగ్ ఈస్ దేర్, వన్ టైప్ ఆఫ్ కనెక్టివిటీ ఈస్ దేర్, వన్ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ ఈస్ దేర్. ముఖ్యంగా చెప్పాలంటే వన్ టైప్ ఆఫ్ లవ్ ఈస్ దేర్. ఒక రకం ప్రేమ ఉంటుంది అందులో అన్నమాట. అది మనం గమనించాలి. అదే అంటుంటాం, మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఉన్న పొజిషన్కి, హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళాలని ఖచ్చితంగా మన పేరెంట్స్ మన పట్ల ఒక రకమైన అంబిషన్తో ఉంటారు. అవునా కదా? ఒక రకమైన కోరిక, తృష్ణ, ఎప్పుడు కూడా ఎంతూజియంగా ఉంటుంది.